ఎంత పెద్దదో కదా. ఆగు, మర్యాదగా ఆగమంటున్నానా? ఆగు. నాన్నగారండి, ఇటు ఒకసారి చూడండి. ఇదేంటో తెలుసా? అదా, అది డైనోసార్ ఎముక. నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను. నువ్వు తప్పించుకోలేవు. అది నాకంటే వేగంగా పరిగెడుతుంది. అయినా సరే నిన్ను వదిలిపెట్టను. వస్తున్నా. ఇప్పుడు చూడు, నీ పని అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నించకో. ఓ, ఇది డైనోసారా? నేనెళ్ళి చూస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దొత్తేచిన్? వచ్చాయి వచ్చాయమని చెప్తున్నానా? తీసేశాను. ఇవాళ నేను డిన్నర్ అరటిపళ్ళతోనే తయారు చేశాను. అరటిపళ్ళ సలాడ్. ఇది రెడీ అయ్యింది. చాలా సూదిగా ఉంది. ఎలాగైనా సరే రేపు ఆ కుందేలను పట్టుకుంటాను. ఎందుకు పిలిచావు? ఎంత పెద్దదో కదా. మేము అన్ని ఎముకల్ని ఒకటిగా చేర్చేశాం. ఓ, ఇంత పెద్ద మృగాన్ని వేటాడు తింటే ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని వేటాడి తీరుతాను. ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీకు వేరే ఆలోచనే ఉండదా? అలా చూస్తూ నిలబడకండి. దాన్ని మీరు వేటాడలేరు. అందరూ లోపలికి రండి. పెట్టింది తినండి. నేను వస్తున్నాను. క్షమించు దొత్తేచిన్, నిన్ను మర్చిపోయాను. ఇప్పుడైనా వచ్చావు కదా. ఈ డైనోసార్ ని చూడడానికి అద్భుతంగా ఉంది కదూ. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఇంత పెద్ద డైనోసార్ ని వేటాడి తీరుతాను. వేటాడలేకపోయారని బాధపడుతూ కూర్చోకుండా ఇవన్నా తినండి. నన్ను నిరుత్సాహపరచకు. అక్కడ ఏం చేస్తున్నారో లోపలికొచ్చి తినండి. ప్రతిరోజు మా మామూలుకి అరటిపళ్ళే కదా. నాకు నిద్ర రావడం లేదు. ఓహ్, ఇది ఇక్కడే ఉందా? ఎందుకు ఇలా ఊగుతుంది? ఓ, ఆ ఎముక ఇక్కడే ఉందా? అలాగే అలాగే మెల్లిగలాగు. ఆ మెల్లిగలాగు. అలాగే అలాగే సగ్గరానికి. అలాగే అంతే. అలాగే ఇంకా చాలు. ఓ, అదరు కొట్టేసాం. అది కదులుతుంది. ఇప్పుడు నీకు సంతోషమేనా? నాన్నగారండి, ఒకసారి ఇటు చూడండి. నాన్నగారండి, ఒకసారి ఇటు చూడండి. ఇది చాలా బాగుందండి. ఇది నాకు చాలా నచ్చింది.
నాకు ఈ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. తల కింద పెట్టుకుని ఎముక కూడా కనిపించట్లేదు. మతి మరుపు ఎక్కువైపోయింది నాకు. రేపటి నుంచి గుర్తుగా పెట్టుకోవాలి. గాన్, ఇలా వచ్చి చూడు. ఇక్కడ ఉన్న డైనోసార్ కనిపించట్లేదు. అది ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి పోయింది? అది మాయమైపోయింది. ఇక్కడ ఉండే ఎముకలు ఏవీ కనిపించట్లేదు. అన్నీ మాయమైపోయాయి. ఏదో శబ్దం వినిపిస్తుంది. మొట్టమొదటి దూత. కాదు కాదు కాదు, కొంచెం కుడి వైపుకి. కాదు కాదు, ఇప్పుడు కొంచెం ఎడమ వైపుకి. అలాగే అలాగే కొంచెం ముందుకెళ్ళు. వద్దు, ఇప్పుడు వెనక్కి. అంతే అంతే అంతే. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళు. కొంచెం భయపడకు. అటు చూడు, అక్కడ పరిగెత్తుకుని వచ్చేది మా నాన్నగారే కదా. అవును, నేనే దాన్ని అక్కడ చూశాను. అది అక్కడే ఉంది. అవును, అక్కడ అలాంటిదే ఉంది. రండి, మీకు కూడా చూపిస్తాను. నిజంగానే అదరగొట్టేశారు నాన్నగారండి. ఈ రోజు మనకి భలే వేట. అమ్మ దీన్ని చూసారంటే చాలా సంతోషిస్తారు. ఇది నాకు గొప్ప విషయమే కాదు, ఇది నాకు చూసిపి. ఎప్పటికైనా మీ అమ్మ నేను ఎంత గొప్పవాడినో గ్రహిస్తుంది. చూసారా, మేము పెద్ద మేమూతిని పట్టుకున్నాం. ఎంత పెద్ద మేమూతో! ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. ఇదిగో వస్తున్నా. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొంచెం ఓపిక పట్టుగా, పని అయిపోవచ్చింది. గాన్, దీన్ని తీసుకువెళ్ళి ఈ సమాచారాన్ని మీ తాతగారికి అందించు. ఎందుకు? ఎందుకు ఏమిటని అడగకూడదు. వెళ్ళు. తెచ్చిండ్రా, వెళ్దాం. ఇదిగో వచ్చేసా. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేసరికి రుచిగా వండి పెడతాను. త్వరగా వచ్చేయండి. ఓ, అప్పుడే చీకటి పడిపోయిందే. సరే రా, వెళ్దాం. ఏంటది? అదేంటో బాగా చూడు. గుట్టనక్కలు. నీకు గుంటనక్కలంటే భయం లేదా? లేదు, భయంగా ఉంది. సరే, భయపడకు, నేనున్నాను. మనం దాంతో పోరాడదాం. రా. ఇప్పుడు నేనెవరో చూపిస్తాను. పారిపోదాం. అర్థం చేసుకోలేకపోతున్నాను. తెచ్చేయండి. కాసేపు ధైర్యంగా ఉంటున్నావు, కాసేపు భయపడుతున్నావు. రా, దాంట్లోకి వెళ్ళి దాక్కుందాం.
భయపడకండి, నేనున్నాను. నేనుండగా మీరెందుకు భయపడాలి? ఆ, తాతయ్య ఇక్కడ చీకట్లో మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మేము ఇందులో ఒక సందేశాన్ని తెచ్చాం, కానీ ఆ గుంటనక్కలు దాన్ని పగలగొట్టేశాయి. కానీ వాటిని మేము ఎదిరించలేకపోయాం. పర్వాలేదు, అందులో ఏం రాసిందో చదవండి. ఉండు చూస్తాను. అర్థమైంది. విందు భోజనానికి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించారు. మనకి విందు ఏర్పాటు చేశారట. తప్పకుండా మనం విందుకు రావాలంటున్నారు. మనం అక్కడికి వెళదామా? కొంచెం వెనక్కి తిరిగి చూడండి. మనం తినడానికి ఇక్కడ ఏమీ లేదు. తినడానికంతా అయిపోయింది. సరే రా, మనం వెళ్ళి భోంచేసొద్దాం. ఓ తప్పకుండా, కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వస్తాను గాని ఇప్పుడేం డ్రెస్ వేసుకోను. ఇది చాలే, నీకు ఈ డ్రెస్ బాగానే ఉంది. ఎంత మాట! ఈ డ్రెస్ అసలు నాకేం బాగోలేదు. నేను మంచి డ్రెస్ వేసుకునే వస్తాను. లేదు, వద్దని చెప్తున్నానా? ఇదే బాగుంది, పద. కుదరదంటే వద్దు కుదరదు. వద్దు, వేరే డ్రెస్ వేసుకోవద్దు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాను. నేను చెప్పినట్టే నువ్వు తయారు కావాలి. ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నాతో రావాలంటే నేను చెప్పినట్టుగానే వినాలి, తెలిసిందా? కలగంటున్నారా? ఏయ్, 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 నా మాట వినాలి. ఒప్పుకోను. నేను వేరే డ్రెస్ వేసుకుంటాను. కుదరదు. ఆపండి తాతయ్య, ఆపండి బామ్మ. బాధపడకో, వాళ్ళిద్దరిని నేను ఆపుతాను. మనం తర్వాత గొడవ పడదాం. ముందు మనం విందుకు వెళదాం, సరేనా? అవును, మంచి మాటే చెప్పారు. బాగా తింటేనే గొడవ పడ్డానికి బలం వస్తుంది. ఏంటి మీరు ఇలా గొడవ పడుతూనే ఉంటే ఈ రోజు మనం ఇంటికి వెళ్ళి విందు చేయలేము. అవును, కరెక్ట్ గా చెప్పావు. మనం ఆలస్యంగా వెళితే అంతా వాళ్ళే తినేస్తారు. ఇలా మనందరం కుటుంబంతో సహా కలిసి కూర్చుని భోంచడం ఎంత సంతోషంగా ఉందో. కానీ తినడం పూర్తయిన తర్వాత మీరందరూ గొడవ పడకూడదు. వాళ్ళెప్పుడు అంతే, మన పని కానిద్దాం. దొంగలు రాబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. నీరసపడిపోకండి, బాగా ట్రై చేయండి, సరేనా? గట్టిగా లాగండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదంతా చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి గొరిలా భయపడాలి. దొంగలు! ఏమిటి దెబ్బకు మాయమైపోయారు? ఒక్క అరుపుకే పారిపోయారేంటి? ఎండ నాకు వెన్నెలతో సమానం. మండుటెండలో వేటాడటంలో పండిపోయాను. ఈ రోజు సాయంకాలం నేను వచ్చేటప్పుడు చాలా ఆహారం తీసుకొస్తాను. నువ్వేం దిగుబడకో, మా నాన్నకి తినడానికి మంచి మాంసం తీసుకొస్తానని మాట ఇచ్చాను నేను. సరే సరే, మన కోసం మళ్ళీ వెళ్ళి వేటాడి తీసుకొస్తాను నేను. ఇప్పుడు నువ్వు దుతే చీన్తో వెళ్ళు. సరే, మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తాను. మేము వచ్చాక మీరు వేటకు వెళ్తారు కానీ, అర్థమైందా? ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ దొంగల భయం ఎక్కువే. నువ్వు మీ నాన్నగారు జాగ్రత్తగా కాపలా కాయండి. సరే, త్వరగా రా, మనం వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి రావాలి. ఇదిగో వస్తున్నా. సరే సరే, త్వరగా వెళ్ళిరండి. చివరగా వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? ఎందుకు అరుస్తున్నావు? ఆ మాంసం మనకు కావాలంటే మనం తెలివితో ఆలోచించాలి. అది బుర్రలో ఉంటుందా? నీ బుర్రలో తెలివి ఉండదు, మట్టే ఉంటుంది. వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు.
పరిగెత్తకు, ఆగు. ఈ రోజు నువ్వు నాకు దొరికిపోయావు. ఆగు. వా! వా! అయిపోయాను. నేను నీతో రావడానికి సిద్ధంగా లేను ఏలియన్. రానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? సరిగ్గా చూడు, నేను ఏలియన్ని కాదు, నిన్ను రక్షించడానికి వచ్చిన ఉత్తముణ్ణి. అలాగా, నన్ను ఆశీర్వదించండి. నాకిస్తానన్న కానుకల్ని నువ్వు ఇవ్వకుండా మర్చిపోకూడదు. ఎలాగోలా అమాయకుడిని బోల్తా కొట్టించి నీ బుట్టలో వేసుకున్నావు. మనకు వేరే దారే లేదు, అందుకే వాణ్ణి అలా బుట్టలో పడేశాను. వాణ్ణి ఇలా బోల్తా కొట్టిస్తేనే మనకు తినడానికి తిండి దొరుకుతుంది. కానీ ఇది చాలా అన్యాయం. నీకు ఇది తప్పుగా అనిపించడం లేదా? ఏంటది తప్ప? ఒకవేళ అసలైన ఉత్తముడు మన ముందుకు వచ్చాడంటే? అనవసరంగా ఏదేదో ఆలోచించి బుర్రను పాడు చేసుకోకు. లేదు, నేను చెప్పేది కాస్త బాగా ఆలోచించు. ఒకవేళ అసలైన ఉత్తముడికి నీకంటే పెద్ద ఆకారం ఉంటే నువ్వు చిక్కులో పడతావు. జాగ్రత్త. బలంగా ఉంటాడు కాబట్టి మనల్ని నల్లుని నలిపినట్టు నలిపేస్తాడు. కొంచెం మాట్లాడటం ఆపుతావా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా మాట్లాడుకో. ఉత్తముడున్న మాట నిజం. ఆయన ఆకారం మనకంటే చాలా పెద్దది. ఆయనకి చాలా పెద్ద నోరుంటుంది. ఆయన పదునైన పళ్ళతో మనల్ని కొరుక్కు తినేస్తారు. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. అనవసరంగా లేనిపోంది చెప్పి నన్ను భయపెట్టుకో. ఉత్తముడా, మహానుభావుడా, ఎక్కడున్నావు? అదిగో నా అభిమాని వచ్చినట్టున్నాడు. మీరు మెదలకుండా ఇక్కడే ఉండండి, నేను వస్తాను. పాపం అమాయకుడు నన్ను ఉత్తముడు అనుకుంటున్నాడు. నాన్నగారండి, ఈ రోజు ఏమైనా పండుగ ఉందా? ఎందుకు ఇవన్నీ మనం అతనికి ఇస్తున్నా? నేను నిజమే చెబుతున్నాను. ఆ ఉత్తముడే నన్ను స్వయంగా అడిగాడు. తనకు కానుకలు కావాలని నన్ను అడిగాడు. ఆయన అడిగిన తర్వాత మనం ఇవ్వడం మన ధర్మం. ఇచ్చి తీరాలి. నీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చేసావా? ఈయనేనా అతను? ఈయనే. ఉత్తముడా, ఇవన్నీ నువ్వే తీసేసుకో. మేము ఇవ్వగలిగే కానుకలు మేము ఇచ్చాం. నీ అభిమానానికి నిజంగా నిన్ను మెచ్చుకోనే తీరాలి. ఆశీర్వదించండి. అద్భుతం. ఆహా, అంతా వాడే తినేసేలా ఉన్నాడే. అయితే మనకేం దొరకదా? తాకద్దు. కాస్త ఓపిక పట్టు. ఇస్తానన్నానుగా, ఎందుకు అనవసరంగా తొందరపడతావు? వీళ్ళని చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది. అది మీ బాధలన్నీ తీరిపోతాయి. మీరిక సంతోషంగా ఉంటారు. అలాగా? సరే, లేచి నన్ను సంతోష పెట్టండి. అలాగా, అయితే సరే. 1, 2. ఇప్పుడు ఇలాగే మనం తిరగాలి. మొదట కాస్త ముందుకి, ఆ తర్వాత చాలా వెనక్కి. బాగుంది. అద్భుతం. నాకు నచ్చింది. కానీ ఇంకా కాస్త బాగా వేగంగా ఆడాలి. చాలా బాగుంది. అద్భుతం. ఇంకాస్త వేగంగా. అతిగా ప్రవర్తిస్తున్నాడు. మనల్ని ఇక్కడ ఆకలితో మాడగొట్టి వాడు అక్కడ సంతోషంగా నవ్వుకుంటున్నాడు. అసలైన ఉత్తముడు వచ్చేసాడు. వెంటనే పారిపో, త్వరగా పారిపో, లేకపోతే ఉత్తముడి చేతుల్లో ఇరుక్కుపోతావు. ఎవరది? ఉత్తముడా? అవును. అమ్మా, నన్నేం చేయొద్దు, నన్ను వదిలేయండి. ఏంటతను పారిపోతున్నాడు? ఇలా చూడు. ఓ అమ్మా, మేము ఎంత పెద్ద చేపను తెచ్చామో చూసావా? అది సరే గానీ మీ ఇద్దరిని ఇంట్లో ఉండమంటే ఇక్కడేం చేస్తున్నారు? అది ఎలా ఉంది? బాగా చేస్తున్నానా? తెలివైన మనుషులు. వదిలెక్కింది.
వచ్చావా? వద్దు, నన్ను తీసుకువెళ్ళొద్దు. నేను ఇక్కడ ఉంటాను, నీతో రాను. నేను ఇక్కడ ఉంటాను, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. తల నొప్పిగా ఉంది. మీరు ఎక్కడున్నారండి? మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారబ్బా? ఒకవేళ దుతీచింతో ఆడుకుంటున్నారేమో. ఈయన రాను మరీ చిన్నపిల్లవాడైపోతున్నారు. నువ్వు నా కోసమే వెతుకుతున్నావా? అవునండి, గాన్ మరీ అల్లరివాడైపోయాడు. కాస్త కూడా బాధ్యత లేదు. ఖచ్చితంగా వాడు బాధ్యత గలవాడే. వాడి గురించి దిగులు పడకు. వాడు నాలాగే ధైర్యవంతుడు. మీరు ధైర్యవంతులని ఎవరన్నారు? బాగా విను. ఒకరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు నా అంత ధైర్యవంతుడు అవుతాడు. ఏమిటి మీరు చెప్పేది నిజమేనా? వాడు అల్లరి పిల్లవాడుగా కాక తెలివైన వాడుగా ఉండాలి, అదే నా కోరిక. దిగులు పడకు. అవును, ఏమిటిది? తల మీద ఇలా వాచిందేమిటి? భలే ఉంది. ఈ ఆట భలే బాగుంది. ఏంటి నాన్నగారండి? నిన్ను ధైర్యవంతుడుగా, తెలివైన వాడిగా, సాహసవంతుడుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. నువ్వు బాగా వేటాడాలి. నేను నేర్పుతాను. ఇదిగో తీసుకో. దీంతో మేమతుల్ని పట్టుకో. ఏంటి, నేను మాత్రమేనా? దోతే చిన్ను కూడా తీసుకువెళ్ళు. నా మీద నాకు నమ్మకం లేదు. మేమూతులని ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఏమిటి? ఎక్కడ ఉంటాయో తెలిస్తే నేను వేటాడినా? నేను చెప్పిన పని చెయ్యకుండా మీరు తిరిగి రాకూడదు. ఇదిగో వెళ్తున్నా. మా నాన్నగారు ఎందుకు ఈ రోజు హఠాత్తుగా అరుస్తున్నారు? ఎవరికి తెలుసు? వేరే దారి లేదు. మేమూతుని ఎలాగైనా కనిపెట్టాలి. అది ఎక్కడుంటుంది? దాని కాళ్ళ గుర్తు కూడా ఎక్కడా కనిపించడం లేదే. ఎక్కడుందా? నా దగ్గరికి వచ్చే నాకు చాలా కష్టంగా ఉంది. ఎక్కడుంటుంది? అదిగో దాని కాలి గుర్తులు. ఈ కాలి గుర్తులు వెనకాలే వెళ్దాం. త్వరగా రా. ఇదిగో వస్తున్నా. మీ ఆలోచన సక్రమంగా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. వాడు తప్పకుండా మేమతులను పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు నా కొడుకు. అందుకే నాకు దిగులుగా ఉంది. ఏంటి? అది ఎక్కడుంటుంది? నాకేమీ అర్థం కావట్లేదే. ఏమీ అర్థం కావట్లేదు. దొత్తేసి నీకేమైనా తెలుసా? ఎక్కడుంది? ఏంటి? దాకో. ఇదే సరైన సమయం. వెనకొస్తుంది. ఎదురుగాలి వీస్తుంది. మనం అటువైపు వెళ్దాం. ఇప్పుడు ఆ గాలి మనకు అనుకూలంగా ఉంది. కింద పడిపోయింది. ఇదేంటి ఇలా అయిపోయింది? నాన్నగారండి, నన్ను కాపాడండి. ఎక్కడికి వెళ్ళిపోయావు తెచ్చిన్? ఇక్కడే ఉంటాను. వాణ్ణి కాపాడాలి. లేదు లేదు, వాడికి సాయం చెయ్యకూడదు. నాన్న, మేమూత్ దగ్గరికి విసిరేయద్దు తెచ్చిన్. ఖచ్చితంగా. ఈసారి నిన్ను వదిలిపెట్టను. నాన్నగారండి, నన్ను కాపాడండి. మీ ఆటలాపి ముందు వెళ్ళి వాణ్ణి కాపాడి త్వరగా తీసుకురండి.
మళ్ళీనా? నన్ను విసురు. నేను అయ్యినా నేను ఈ రోజు నిన్ను ఊరికే వదిలిపెట్టాను. నేను ధైర్యవంతునని నీకు ఈ రోజు నిరూపించి చూపిస్తాను. నువ్వు అయిపోయావు. నీకు మేమూతులను పట్టుకునే సామర్థ్యం లేదని నాకు అర్థమైపోయింది. కనీసం వాడు ప్రయత్నించాడుగా. కానీ ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు మహావీరుడు అవుతాడు. ఇప్పుడు నాకు నిజంగానే సంతోషంగా ఉంది. కొత్త రకమైన చేపల వేట. ఇల్లంతా చెత్తగా ఉంది, బాగా శుభ్రం చేయాలి. హలో పికోచాన్, నువ్వెలా ఉన్నావు? అవును, నీ చేతిలో ఉన్నది ఏమిటి? మీరు అనుకున్నట్టు ఇది శుభ్రం చేసే వస్తువు కాదు, మీకు తెలీదులే. ఏమైందమ్మా? నేను ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు తను వచ్చింది. గాన్ నా దగ్గర ఒక గేలం ఉంది, మనం వెళ్ళి చేపలు పడదామా? ఏమిటి, వస్తావా? ఓ తప్పకుండా, పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకాస్త దూరమే. నిజంగా అద్భుతంగా ఉంది. ఇలా చూడు, ఇంకో చేప చిక్కుకుంది. నేను చాలా అదృష్టవంతురాలిని. అద్భుతం, నేను ఒక చేపని పడతాను. మళ్ళీ ఇంకొకటి చిక్కుకుంది. ఈ రోజు నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని. అవును, నువ్వేంటి ఒక చేప కూడా పట్టలేదు? ఏంటంటే నేను పెద్ద చేప కోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగానే నేను అద్దర కొట్టేస్తున్నాను. నాకు ఒక చేప కూడా దొరకట్లేదు. ఓ, నిన్ను సముద్రంలోకి వెళ్తే చేపలు దొరుకుతాయేమో. దొత్తెచ్చి నాకు సహాయం చేయవా? ఆ చెట్టు సరిగ్గా ఉంటుంది. దొత్తెచ్చి నాకిప్పుడు ఆ చెట్టు కావాలి. ఇప్పుడు చూడు. ఓ, ఇదే సరైన చోటు అనుకుంటాను. అద్భుతం. ఇటు చూడు పీకో, నేను కూడా చేపలు పట్టేశాను. ఇప్పటికైనా పట్టుకున్నావే. సరే, నేను వెళ్ళొస్తాను. చేప చిక్కింది. ముందు చిక్కిన చేప కన్నా ఇది చాలా పెద్దదిగా ఉంది. గొప్పగా పట్టావు. అద్భుతం. చాలా చిన్నదిగా ఉంది. నాకు పెద్ద చేపే దొరకలేదు. నేను సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాను. దొత్తెచ్చి, నేను తాడిని ఊపగానే నువ్వు పైకి లాగాయి. పెద్ద చేపలు ఎక్కడున్నాయి? దొరికింది. ఇదిగో వస్తున్నా. ఏంటి?
ఏమైంది? దొత్తేజిన్ కాపాడు. తీసుకో. మనం పట్టుకున్నాం. మనం చాలా పెద్ద చేపని పట్టుకున్నాం. నాన్నగారు దీన్ని చూస్తే చాలా సంతోషిస్తారు. మనల్ని గొప్పగా పొగడబోతున్నారు. పట్టిన పట్టు విడవకో. పట్టు గట్టిగా పట్టు పట్టు. హైలెస్స హైలెస్స. గట్టిగా పట్టు. పట్టిన పట్టు విడవకో. గట్టిగా పట్టు. పట్టిన పట్టు విడవకో. హైలెస్స 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 హైలెస్స. 1 2 3 4 1 2 3 4. ఏమిటి ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము తిరిగి వచ్చేసాం. ఏమైంది గాన్? మేము ఎలాగో అలా పెద్ద చేపని పట్టుకున్నాం, కానీ అది ఆ చెక్కలో ఇరుక్కుపోయింది. ఏం పర్వాలేదు, నువ్వేమి దిగులు పడకు. ఇదో పెద్ద సమస్య కాదు. దీని సంగతి నేను చూసుకుంటానులే. మీ వల్ల అవుతుందా? ఈ సొరచేప ముక్కును ఉపయోగించి మనం చాలా చేపలు వేటాడొచ్చు. ఇది మనకి ఆయుధంలా ఉపయోగపడుతుంది. సరే పదండి, దీంతో మనం వేటాడదాం. నాన్నగారండి, ఇదే చాలా పెద్ద చేప. మనం ఇప్పుడు సముద్రం మధ్య భాగంలో ఉన్నాం. దీనికన్నా పెద్ద చేప ఇక్కడ లేదు. తప్పకుండా ఇంతకంటే పెద్ద చేపలు ఈ సముద్రంలో ఉంటాయి. అక్కడ చూసావా? నేను చూడలేదే. నా కళ్ళకి ఏ పెద్ద చేప కనబడలేదు. యా! అక్కడ ఏ చేప లేదు నాన్నగారండి. లేదో, ఖచ్చితంగా ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. దీనికన్నా పెద్ద చేపని నేను ఇంతవరకు చూడలేదు. దీనికన్నా అది చాలా పెద్ద చేప నాన్నగారండి. నేను చెప్పాను కదా. గట్టిగా పట్టుకోలేకపోతే తప్పించుకోలేం. ఇదిగో పట్టుకుంటా. పట్టుకోకు. తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? ఇద్దరు పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. నక్షత్రం నుంచి వచ్చిన యువరాజు. అటు చూడు నక్షత్రాలు. దోతోచిన్, ఆ నక్షత్రాలు ఎందుకంత వేగంగా వెళ్తున్నాయో నీకేమైనా తెలుసా? ఎవరికి తెలుసు? దోతోచిన్, మనం వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూద్దామా? గాన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మేము వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూసొద్దాం అనుకుంటున్నాం. అలాగా? ఇక్కడ నేను వంట చేస్తున్నాను. పొద్దుకుకేలోగా మీరు త్వరగా వచ్చేయండి. అలాగే. తను నక్షత్రాలు చూడడానికి వెళ్తున్నాడు. రాత్రిపూటే నక్షత్రాలు అందంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూడడానికి నక్షత్రాలు చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ నక్షత్రాన్ని చూడు, చాలా వెలుగుగా ఉంది కదూ. చాలా బాగుంది. ఆ నక్షత్రాన్ని చూడు, అవి ఏనుగు రూపంలో ఉన్నాయి కదా. అటువైపు చూడు, ఆ నక్షత్రాన్ని చూస్తుంటే ఒక పక్షిలా ఉన్నాయి కదా. ఇటువైపు చూడు, అది ఒక పులిలా ఉంది కదా. ఆ? పులిని చూస్తుంటే పులి వస్తుంది కదా. నాకు చాలా
పరిగెట్టు పరిగెట్టు. కాపాడండి! ఈ రోజు మనం అయిపోయాం. భయంగా ఉంది దొత్తచిన్. ఇటొచ్చేయండి. మమ్మల్ని కాపాడారు, మీకు చాలా ధన్యవాదాలు. నా పేరు గాన్, వీడి పేరు దొత్తచిన్. మీకు నమస్కారం. మీరెవరు? నేను నక్షత్రాల యువరాజుని. ఏంటి నక్షత్రాల యువరాజా? ఏంటా శబ్దం? ఓరి నాయనో, ఆ పులి ఇక్కడికి కూడా వచ్చేసింది. నాకు ఆయాసం వచ్చేసింది. ఇటు చూడు దొత్తచిన్, ఈ నక్షత్రాలు రెండుగా పగలగొట్టు. సరే అలాగే. ఇలా చేసావేంటి? దొత్తచిన్, నీ పక్క కూడా పడగొట్టు. ఇదిగో వచ్చేసా. భలే చేసావు. దొత్తచిన్, నీ భాగాన్ని కూడా విరగొట్టుకొని వెళ్ళిపో. ఇప్పుడు చూడు. ఏ పులి, ఇప్పుడు నువ్వేం చేయగలవు? టిక్కిలి గిలిగిలి. నాన్నగారండి, ఎవరది? ఇతనే నక్షత్రాల యువరాజు. అతనే మమ్మల్ని కాపాడాడు. నక్షత్రాల యువరాజా? కానీ ఈ నక్షత్రం విరిగిపోయింది. ఏయ్, దిగులు పడకు, దాన్ని నేను బాగు చేస్తాను. ఓకే, దీన్ని అలాగే కొంచెం పట్టుకో. ఎలాగైతే విరిగిన ముక్కల్ని కలిపేశాం. ధన్యవాదాలు నాన్నగారండి. అదరగొట్టు. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్ళొచ్చు. సరే, త్వరగా రండి, డిన్నర్ రెడీ. మీరు మా ఇంటికి వచ్చి తింటారా? వస్తాను. ఓకే నాన్నగారండి, మనం వెళ్దాం. పదండి, వెళ్ళి తిందాం. చాలా బాగుంది. అలా కొంచెం ఇవ్వు. ఇవాళ వంట అదిరిపోతుంది. అలాగా, ఇవాళ నేను కొత్త బాణలో వంట చేశాను. నీకు నచ్చిందా? బాగా నచ్చింది. నా వంట నచ్చిందా బాబు? దొత్తచిన్, మన అతిథులకు పండ్లు తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. కంగారు పడకుండా కడుపు నిండా తినండి. అప్పుడే మీ ఆకలి తీరిపోతుంది. కావలసినవన్నీ మొహోట పడకుండా తిను. నీకోసమే ఇవన్నీ తయారు చేశాను. మీ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఓ అలాగా, ఖచ్చితంగా మీ అమ్మ కూడా నీ మీద ప్రేమ ఉంటుందిలే. నేను బయలుదేరుతాను, సరేనా? ఏమంటున్నావు? వెంటనే వెళ్ళిపోవాలా? అవును, నేను వెంటనే వెళ్ళాలి. మీరిచ్చిన విందు చాలా బాగుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా వస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇప్పుడే అర్థమవుతుంది. ఏంటి అర్థమైంది? వాళ్ళ అమ్మగారు త్వరగా రమ్మని ఉంటారు, అందుకే వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తెల్లారేలోగా అతను ఇంటికి వెళ్ళి చేరాలి. అదరగొట్టావు.
దొత్తచ్చి ఇలా అడ్డమైన చోటంతా పడుకొని నిద్రపోయావంటే నిన్ను రైతు ఒకటే లేపుతాను. దొత్తచ్చి ఈ రోజు నేను ఏం వేటాడాలి? అదుగు అక్కడుంది. పరిగెత్తకు, ఆగు, ఆగమంటుంటే. నన్ను మోసగించి పారిపోవాలనుకుంటున్నావా? అది దెబ్బా. నా నుంచి తప్పించుకుందాం అనుకున్నావు కదూ, దీన్ని దొంగ దెబ్బ అంటారు. ఎవరది? సరి అయిన వేట, మనకు కావాల్సింది దొరికింది. అవును, దొరికింది. నేనున్నంత వరకు అది కుదరదు. మేమే దాన్ని మొదట తరుముకొని వచ్చాం. అసలే మేము దుర్మార్గులం తెలుసా? మర్యాదగా దాన్ని ఇచ్చే నీకే మంచిది. ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని తీసుకెళ్లిపోదాం. ఎందుకు అలాగే నిలబడ్డావు? మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయి, అదే నీకు మంచిది. అది కుదరదే. మాటలతో చెప్తే నువ్వు వినవన్నమాట. అయితే రండి తేల్చుకుందాం. నాకు శక్తి ఎక్కువ. నాతో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇలాగే లాగెత్తాల్సిందే. మనల్ని కొట్టినందుకు ఏదో ఒకటి చెయ్యాలి. మనం వాడితో తలపడలేంలే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇవాళ ఇంట్లో ఏ వంట చేసుంటారబ్బా? రోజు ఒకే రకం వంట తిని మొహం మొత్తేసింది. అందుకే ఈ రోజు అరటి పండ్లు తినబోతున్నాను. ఇక్కడ అరటి పండ్లు ఉన్నాయే. వీడు మన వల్ల పడ్డాడు. మన తవ్విన గోతులో తానుగా వచ్చి పడ్డాడు. ఇదిగో నేను వచ్చేసాను. ఓ, వచ్చేసారా? అద్భుతం. ఇవాళ మనకి మంచి భోజనం. రుచిగా ఉండాలి. మనమే అక్కర్లేదు. అయ్యయ్యో, మీకు దెబ్బ తగిలిందా? అవును, అప్పడమైపోయాను. దీని మీద ఏం రాసింది? మీ అబ్బాయిని మేము బంధించాం. అతను కావాలంటే ఆ అడవి మృగాన్ని మాకు అప్పగించండి. ఇప్పుడు ఏం చేయాలి? వాడు నాకు తెలుసు. జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వేం బాధపడకు, నేను గాంతో తిరిగి వస్తాను. ఏమవుతుందో తెలియడం లేదు, భయంగా ఉంది. ఓ నాన్నగారండి. వాడి ఏడుపిన్నావా? వాడి కాసేపట్లో ఏమైపోతాడో చూడు. నీ కొడుకు నీకు దక్కాలంటే ఆ ఆయుధాన్ని కింద పడి. ఆయుధాన్ని కింద పడి. నా కొడుకు కోసం ఈ ఆయుధాన్ని కింద పడేస్తాను. వీణ్ణి కూడా దాని నోటి దగ్గర కట్టే. అవునవును, కట్టేయాలి. కాస్త ఆగండి. మీకు ఇదే కదా కావాలి? వీడిని క్షమించకూడదు. దాన్ని వదలకండి. పట్టుకోవాలి. ఆగండి. తనతో తలపడ్డానికి ముందు నా దగ్గర మీ ప్రతాపం చూపించండి. మిమ్మల్ని నేను కాపాడుతాను, భయపడకండి. భయపడకుండా పోరాడండి నాన్నగారండి. ఈ పరిస్థితిలో ఎలా పోరాడాలి? గెలుపు మీదే. నాతో తలపడండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఓకే, మేము పోరాటానికి రెడీ. ముందు దీన్ని రుచి చూడు. నాన్నగారండి. మేము బలవంతులం. అవును. ఏంటది? వెయ్. దొత్తచ్చి. గొరిల్లనా? అవును, అది గొరిల్లాయే. దొత్తెచ్చిన్.
అవును, అతను నీకు స్నేహితుడా? ఆ? నిజంగా స్నేహితుడేనా? ఆ చెట్టు మీద ఉన్నవి తీసివు. త్వరగా తీయి. వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పిందంతా నువ్వు చేసే తీరాలి. దొత్తెచిన్ వాళ్ళు చెప్పేది విను, అప్పుడే మేము తప్పించుకోగలం. దొత్తెచిన్ మమ్మల్ని క్షమించు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా తీయి. వెళ్ళు వెళ్ళు. త్వరగా కానివ్వు. అవును, కానివ్వు కానివ్వు. మనకు కావలసిన పళ్ళు దొరికాయి. అవునవును, దొరికాయి. మనం ఇరుక్కున్నాం. దొత్తెచిన్ నీకు చాలా కృతజ్ఞతలు. ఆ దొంగల బారి నుంచి మమ్మల్ని నువ్వు కాపాడావు. నిన్ను మర్చిపోను. ఏయ్ ముసలి, ముందు వాళ్ళందరినీ నీటిలోకి లాక్కెళ్ళిపో. నా చేతులతో నొప్పిగా ఉన్నాయి. అవును, నొప్పిగా ఉన్నాయి. నా వల్ల కాలేదు, చేతులు నొప్పిగా ఉన్నాయి. సరే రండి మనం వెళ్ళి భోంచేద్దాం. నిజంగా నా వల్ల కాలేదు. మా వల్ల కాలేదు. స్నానం మీద నాకు విరక్తి కలిగింది. చాలా బురదగా ఉంది. ఆ, ఈ, ఆ. దొత్తెచిన్ నువ్వు కూడా రా. మనం సరదాగా ఈ బురదలో ఆడుకుందాం. ఏ, దిగిడి, 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 దిగిడి. అంతా నీకే. గిలు, 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 గిలు. దొంగ కాదమ్మా, ఇది మన దొత్తెచిన్. బాగా చూడండి. దొత్తెచిన్నా? ఆ. ఆ, అవును, ఏమిటి ఆటలు? ఒళ్ళంతా బురదగా ఉంది, అందువల్ల ఇల్లు కూడా బురద అయిపోయింది. ముందు బయటకు వెళ్ళండి. వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా రావాలి. ఆ తర్వాతే మీకు భోజనాలు. అలాగే. మనం ఈ నీళ్ళల్లో స్నానం చేద్దాం. యా! రా! దొత్తెచిన్ నువ్వు కూడా రా. ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. దొత్తెచిన్ త్వరగా రా. దొత్తెచిన్ రా, త్వరగా స్నానం చేద్దాం. దొత్తెచిన్ నువ్వు స్నానం చేస్తేనే మనకు తిండి దొరుకుతుంది. అయితే కదలకుండా శిలలాగే ఉంటావా? ఈ, ఏయ్, ఆ! ఆ! దొత్తెచిన్ నీ ఒళ్ళు రాయిలా ఉంది. ఆ! బంకమట్టి నీ ఒళ్ళంతా గడ్డగట్టుకుపోయింది. రా, త్వరగా వెళ్ళి స్నానం చేద్దాం. ఓ, నేను చెప్పిన స్నానం చేయవా? సరే, నీ మీద ఇప్పుడు నేను నీళ్లు వేయబోతున్నాను. ఇదిగో చూడు, కుండలో నీళ్లు తెస్తున్నాను. చెట్టు ఎక్కడా? పరిగెత్తు కాగు. ఓ అలాగా, దొత్తెచిన్ చన్నీటిలో దూకడానికి భయపడుతున్నట్టున్నాడు. అందుకే మొండికేస్తున్నాడు. అవును. అందువల్లే స్నానం చేయడానికి వేడి నీళ్ళు కూడా పెట్టాను. ఆపో, వాడికి మనం మంచి అలవాట్లే నేర్పాలి. ఇలా వదిలేయకూడదు. రండి, వాడికి ఎలా స్నానం చేయించాలో మీకు నేను నేర్పుతాను. అలాగే. చల్లటి నీటిలో స్నానం చేయాలంటే చలేస్తుంది, అందుకని వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే శరీరం వేడెక్కుతుంది. ఇది నిజంగా మంచి ఆలోచన. ఎన్నాళ్ళకి పొగిడావు? నాన్నగారండి, వ్యాయామం త్వరగా చేయండి. ఓకే చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా